మహానాడును జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజల్ని కోరిన పొంగనూరు నియోజకవర్గ పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జి తాళ్లూరు గోపీనాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు బనాయించి జైలు పాలు కూడా చేశారు. అయినా వాటిని కూడా ధీటుగా ఎదుర్కొని పార్టీ గెలుపు కొరకు కృషి చేశామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లా బాబురెడ్డి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వాటిని పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. కష్టకాల సమయంలో వారి కుటుంబ సభ్యుల అండదండలు కూడా మరవలేవని తెలియజేస్తూ అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తాళ్లూరు గోపీనాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విజే పార్థసారథి పాల్గొన్నారు. నాకు తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి పుంగనూరు ఇన్ఛార్జ్ వర్యులు చల్లా బాబన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించినటువంటి నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఎలంగవారి పంచాయతీ తరఫున సూపర్ హిట్ చేసినటువంటి మా మా గురువర్యులు దేవుడు మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎలంగవారి పంచాయతీ. మా గ్రామంలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లు వేసాము, అలాగే డ్రైన్స్ చేశాము, అలాగే ఆవులకు నీళ్ళ తోటలతో నిర్మించాము. అలాగే పార్టీకి ఎల్లవేళలా కష్టపడుతూ అలాగే మా మా మీద కేసులు బనాయించి మమ్మల్ని 23 రోజులు కడప జైల్లో బంధించారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. కానీ మేము పార్టీకి భయపడకుండా పార్టీకి కష్టపడి గవర్నమెంట్ను తీసుకొచ్చాం, తెలుగుదేశం గవర్నమెంట్. అలాగే మా పుంగనూరు ఇన్ఛార్జ్ వర్యులు మా చల్లాబాబన్న గారు మాకు ఇప్పుడు పిలిపిస్తే అప్పుడు పిలుపు అందుకొని అతను వెనకమిట్టి మేము నడిచాము. అలాగే నంజంపేట గలాట్లో కూడా మా మీద రాళ్ళు దాడి చేశారు, అలాగే పుంగనూరు గలాట్లో కూడా రాళ్ళు దాడి చేశారు. కానీ మా మీద అక్రమంగా కేసు బనాయించారు. అలాగే వాళ్ళు బాబన్న గారు ఎప్పటికీ మా వెన్నెంట నిలుస్తూ మా కేసు మేము జైల్లో పోయినా కూడా అతని సతీమణి గారు కూతురు మా ఇళ్ళకి వచ్చి మా ఇళ్ళకి దగ్గర మా లేడీస్ కానీ మా బిడ్డలు కానీ ధైర్యం చెప్పి మేముండా, మీరు భయపడతండి, మీకు ఎన్ని కేసులైనా మేము తోడుంటాము, మీ పార్టీ అండగా ఉంటుందని మా భరోసా ఇచ్చారు. మా పుంగనూరు నియోజకవర్గంలో యోగాలయం అనేది సభ మా పులిచెర్ల మండలం ఎలంగవారి పంచాయతీలో యోగాలయం సభ ఇక్కడ పెట్టాము. నారా లోకేష్ గారు, మీరు వ్యతిరేడితో ఢీకొడుతున్నారు, మీకు దండగా మేము ఉంటాము, మీరు భయపడదండి, మీరు కష్టపడండి, పార్టీని తీసుకురండి, మీకు ఏం కావాలో మేము చూసుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. గౌరవనీయులైన పుంగనూరు ఇన్ఛార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ వర్కింగ్ యూనిట్ ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి గోపినాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు 2 సంవత్సరాలుగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ నిర్మించుకొని ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో సూపర్ హిట్ అనే పథకాలను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాము. ఈ పథకాలలో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అలాగే మనకు 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచడం, ఒకేసారి పెంచడం అనేది ప్రజలందరూ కూడా గుర్తించదగ్గ విషయము. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడము, అలాగే మనకు మెగా డిఎస్సిలో 16,000 ఉపాధ్యాయ పోషణను మంజూరు చేయడము, అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా కల్పించడం అనేది ఒక గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం.
అలాగే ఎన్నో పథకాలను తీసుకొని వచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకొని వచ్చి ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా ఆ పేరు నిలబెట్టుకోవడానికి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ని తీసుకొని వచ్చి ఈరోజు మనకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. ఈ ఒక్క చిన్న చిన్న పరిశ్రమలనే కాకుండా అనేకమైనటువంటి పరిశ్రమలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కలగాలి అనేది మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కానీ అలాగే ఆయన కొడుకైనటువంటి నారా లోకేష్ గారి ఉద్దేశం కూడా మనము ఈ 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. కార్యకర్తలను గుర్తించడం కానీ, పరిపాలించే విధి విధానాలు కానీ ఎక్కడ కానీ రాజీ పడకుండా ప్రజలకు అందరికీ కూడా అన్ని పథకాలను అందించడము, ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని మనము ప్రజలకు అందజేయడం అనేదే ముఖ్య ఉద్దేశంగా కూడా ఈ పరిపాలన జరుగుతుంది. తెలుగుదేశం గవర్నమెంట్ అంటే 1983లో మన నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఈ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 6 నెలల కాలంలోనే పదవిని చేపట్టడమే కాకుండా ఆ పదవిని చేపట్టినప్పటి నుంచి కూడా ఈ తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్తను, ప్రజలను తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అధికారం కానీ, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎదురెడ్డి నిలబడ్డం కానీ ఇవన్నీ కూడా పుణికిపుచ్చుకునే విధంగా మనకు తెలుగుదేశం కార్యకర్తకి ప్రజలకు దగ్గరుండి అండదండలుగా ఉండి ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలను చేపట్టినప్పటి నుంచి కూడా పార్టీని ఉన్నత స్థానంలో నిలబెట్టి 40 సంవత్సరాల అనుభవం, ఇంచుమించు మా వయసు ఉన్నంత అనుభవం కలిగినటువంటి లీడర్ని మేము కల్లారా చూడగలుగుతాం. మనం గతంలో జరిగిన విషయాలను చూస్తే గత 5 సంవత్సరాల్లో అమరావతి అనేది దేశానికి మొకటంగా మారుతుంది అనుకున్నాం. కానీ ఇచ్చిన ఒక్క చిన్న అవకాశంతోనే అమరావతిని రూపురేఖలను మార్చివేసి అసలు అమరావతి లేకుండా చేయాలనుకున్నటువంటి పరిపాలకులను కూడా మనం చూసాం. కానీ ఈ వచ్చిన అవకాశం ఈ 2 సంవత్సరాలలో అమరావతి అనేది ప్రపంచ స్థాయిలో మేటి రాజధాని కావాలి, అద్భుతమైన నగరం కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. రాత్రి వేళల్లో ఆ కాంతులలో కూడా పనులు జరుగుతూ అద్భుతంగా ఒక రాజధానిని, ఒక నగరాన్ని నిర్మించాలి, అందరికీ కూడా ఉపాధి, విద్య అన్ని అవకాశాలు కలగాలని చెప్పి కోరుకున్నటువంటి ఒక నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి నాయకుడి పరిపాలనలో మనమందరూ కూడా ఉండడం అనేది మన గొప్ప వరంగా భావిస్తున్నాం. ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం ప్రజల యొక్క ప్రతి ఒక్కరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు, జై జై నారా లోకేష్ గారు, జై చెల్లా రామచంద్రారెడ్డి గారు, జై చెల్లా రామచంద్రారెడ్డి గారు.